లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎన్నికలప్పుడు కొంత డబ్బు హైదరాబాద్ నుంచి కొంతమంది ఎంపీలు నిలబడే నియోజకవర్గాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిందని, ఆ డబ్బు హైదరాబాద్ నుంచి కొంతమంది తీసుకొస్తే సూర్యాపేటలో చేతులు మారాయని చెప్పేసి ఒక ఆరోపణ. దాని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన మాజీ అంతకుముందు పనిచేసిన గన్‌మెన్‌ని అరెస్ట్ చేశారు. అతని పిఏను, డ్రైవర్‌లను కూడా విచారణ పేరుతో పిలిచి వేధిస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. అంతకుముందు ప్రద్యుమ్న అనే ఒక వ్యాపారికి సంబంధించిన డబ్బు పోలీసులు పట్టుబడింది. ఆ పోలీసులు పట్టుబడినప్పుడు అది కేసు అయింది. కేసులో హైకోర్టు కూడా తీర్పిచ్చింది, ఈ కేసులో ఎవరిని ఇబ్బంది పెట్టబాకండి అని. అలాంటి తీర్పిచ్చిన తర్వాత 13 నెలల తర్వాత ఆ గన్మెన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి అతను 500 కోట్ల రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రాన్స్ఫర్ ఈ ఎన్నికల సమయంలో ఇవన్నీ డబ్బుని అటు నుంచి ఇటు మార్చినట్టుగా ఒప్పుకోమని సంతకాలు చేయమని అతన్ని హింసిస్తున్నారు. అతని భార్యకు కూడా ఫోన్ చేసి మీ భర్తను చంపేస్తాం, మీ భర్త మేము చెప్పినట్టుగా వినకపోతే అని చెప్పి బెదిరిస్తున్నారు అని చెవిరెడ్డి తన విలేకరుల సమావేశంలో చెప్తున్నారు. తనను కూడా లిక్కర్ కేసు అనే లేని కేసులో దాంట్లో ఇరికించాలని చూస్తున్నారు. సో మీరు అసలు ఈ శ్రమ చేయడం, నా దగ్గర పనిచేసే చిన్న చిన్న వ్యక్తుల్ని హింసించడం ద్వారా, భయభ్రాంతులను చేయడం ద్వారా వాళ్ళ సంతకాలు ఖాళీ సంతకాల మీద పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాయించుకున్నప్పటికీ కూడా వాళ్ళు రేపు కోర్టుకు వచ్చినప్పుడు అవన్నీ చెల్లవు కదా. మీరు నేరుగా నన్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదు? మీరు నన్ను అరెస్ట్ చేయొచ్చు, నా ఫోన్ నేను ఆపుకోను, నేను ఇంటి దగ్గరే ఉంటాను, నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను, నన్ను అరెస్ట్ చేయండి కావాలంటే. లేదు మీకు హైదరాబాద్లో అమరావతి నుంచి తిరుపతి దాకా రావడం మీకు కష్టం అనుకుంటే నేనే వచ్చి సిట్ కార్యాలయం ముందు ఒక రూమ్ అద్దెకి తీసుకొని అక్కడే ఉంటాను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్ట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులకు ఆఫర్ కూడా ఇచ్చారు. ఇంతవరకు కోర్టులకు ఏ రిమాండ్ రిపోర్ట్లో కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించి ఫలానా స్పష్టమైన ఒక అంశాన్ని సీజ్ చేశామని కానీ, ఒక ఆధారం దొరికిందని కానీ కోర్టులకి సిట్ అధికారులు సమర్పించలేదు. అది కాకుండా అనేక రకాలుగా ఈ కేసుని వీళ్ళ మీద బనాయిస్తూ చిన్న చిన్న అధికారుల్ని, చిన్న చిన్న ఈ గన్మ్యానుల్ని పట్టుకొచ్చి వాళ్ళ చేత కొన్ని సాక్ష్యాలని బలవంతంగా సంతకాలు చేయించి వాటిని ప్రెస్కి రిలీజ్ చేయడమే కానీ సిట్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మేము దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ ఆధారాలు సేకరించాం, లేకపోతే ఈ వ్యక్తులు ఖచ్చితంగా నిందితులు అని సిట్టు కమిట్ కావట్లేదు ఇంతవరకు. సిట్టు బయటకు వచ్చి ప్రెస్లో పబ్లిక్కి ఈ వ్యక్తులు ఖచ్చితంగా నిందితులు, వీళ్ళకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, బహుశా ఆధారాలు ప్రెస్లో పెట్టకపోవచ్చు, కనీసం ఆధారాలు ఉన్నాయని కమిట్మెంట్గా చెప్పొచ్చు. అదేవిధంగా ప్రెస్ మీట్లో చెప్పొచ్చు, కోర్టు కూడా తాము ఏమైతే తీసుకున్నామో సమర్పించవచ్చు. అవేమీ లేకుండా ప్రతి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తి మీద ఈ కేసును బనాయిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం, తర్వాత కొంత మీడియా సొంత కథనాలను అల్లి రాయడం, ఇదే నడుస్తుంది.